కోట శ్రీనివాస్ గారు ఏదైతే ఆపరేషన్ కగార్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఆపరేషన్ కగార్లో సో ఈ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విజయలక్ష్మి సో ఆ ఎన్కౌంటర్లో చనిపోయింది. మీతో కలిసి పనిచేసినటువంటి ఆమె మీతో కలిసి చదువుకున్నటువంటి వ్యక్తి. సో ఏం చెప్తారు విజయలక్ష్మి గురించి? ఆమె ఉద్యమం, ఆమె చురుకుదనం అంటూ చాలామంది చెప్తా ఉన్నారు. ఎట్లుండేది అప్పుడు గతంలో? మొదట చెల్లి విజయలక్ష్మికి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి పక్షాన తరపున అందరి విద్యార్థుల పక్షాన తెలంగాణ సమాజం పక్షాన చెల్లికి జోహార్లు అర్పిస్తూ, ఎందుకంటే చెల్లె మాకు తెలంగాణ ఉద్యమంలో పరిచయం. నేను రాజనీతి శాస్త్ర విద్యార్థిని, పొలిటికల్ సైన్స్ స్టూడెంట్. నేను పొలిటికల్ సైన్స్, చెల్లె కూడా పొలిటికల్ సైన్స్ స్టూడెంట్. చెల్లె నిజాం కాలేజీ, మేము ఇక్కడ జాయిన్. సో అట్లా ఉద్యమంలో పరిచయమైనటువంటి చెల్లె మేము తొలినాళ్ళలో చూసినప్పుడు 2008, 2009లో చూసినప్పుడు చాలా యాక్టివ్గా ఉండేది. మహిళలు చాలా తక్కువ మంది ఇలా ఉద్యమంలో అంటే ఉద్యమం మొదలైనప్పుడు 2009లో ఉద్యమం మొదలైనప్పుడు జేఏసీగా అందరూ అన్ని సంఘాల కలయికతోటి ఒక ఐక్య సంఘటన కట్టి ఉద్యమం చేస్తున్నప్పుడు చాలా తక్కువ మంది అమ్మాయిలు పార్టిసిపేషన్ చేయడానికి వెనుక ముందు ఆడేవాళ్ళు. అట్లాంటి క్రమంలో ఆ గర్ల్స్ హాస్టల్ నుంచి వెళ్ళి విద్యార్థి సమూహాన్ని వేసుకొని వాళ్ళందరికీ నాయకత్వం వహిస్తూ వాళ్ళందరినీ మనం తెలంగాణ ఉద్యమంలో భాగం కావాలనేటువంటి ఒక చైతన్యాన్ని వాళ్ళ లోపల నింపుతూ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ ఉద్యమంలో భాగం చేసింది. ఈ ఉద్యమంలో భాగం చేసుడు కాదు, ప్రతి కార్యక్రమంలో ఎక్కడ ఆందోళన జరిగినా, ఎక్కడ నిరసన జరిగినా, ఎక్కడ ముట్టడి జరిగినా, ఏ నాయకుని ఇంటికి ఆందోళన కార్యక్రమానికైనా మరి అక్కడ లాఠీ చార్జ్ జరుగుతుంది, పోలీసులు ఉంటారు, కొడతారని తెలిసినా కూడా మొక్కవని ధైర్యంతో ముందుకు నడిచేది. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే మేము అబ్బాయిలము సరే మేము నాయకులుగా చెలామణి అయిపోయి మేము ఉద్యమ నాయకులుగా రకరకాలుగా టీవీల ముందుకు వచ్చి మాట్లాడి మేము ఎక్స్పోజ్ అయినాం. కానీ అమ్మాయిలు చాలా కష్టపడ్డారు, కానీ వాళ్ళకి ఎవరికి కూడా పేరు రాలే. ఒక చెల్లె బాలలక్ష్మి ఒక్కటి కాస్త వెలుగులోకి వచ్చింది. కాబట్టి అట్లాంటి నాయకురాలలో చెల్లె విజయలక్ష్మి ఉంటుంది. కాబట్టి ఆ చెల్లె విజయలక్ష్మి కూడా మాలాంటి వాళ్ళ నాయకులను నేను కానీ, మందల భాస్కర్ కానీ, దుర్గం భాస్కర్ కానీ, విజయ్ కానీ, ఇందాక మాట్లాడినటువంటి ఆజాద్ కానీ, ఎవరైనా పిడమర్తి రవణ కానీ, మిగతా ఏ నాయకులైనా ఉస్మానియా విద్యార్థి జేఏసీ నాయకులు ఎవరైనా కూడా మాలాంటి వాళ్ళము ఒక కాడికి ముట్టడికి పోతున్నాం, ఒక కాడికి ఆందోళనకు పోతున్నాం అన్నప్పుడు మాకు రక్షణ కవచంలాగా నిలబడేవాళ్ళు విజయలక్ష్మి సారథ్యంలో ఉన్నటువంటి విద్యార్థి మహిళలందరూ కూడా, మహిళా విద్యార్థినులందరూ కూడా మాకు రక్షణ కవచంగా నిలబడి పోలీసులు మా మీద లాఠీ చార్జ్ చేయకుండా, పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేయకుండా వాళ్ళని నిలువరించడంలో వీళ్ళు చాలా క్రియాశీలక పాత్ర పోషించారు. అట్లా చెల్లె మాటల్లో కానీ, ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆమె ఒక ఆలోచన విధానం కానీ, ప్రజలకు అర్థం చేయించే విధానం కానీ, మహిళల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేటువంటి విధానాలు కానీ, మహిళల సమస్యల మీద నిలబడి మాట్లాడుతున్నటువంటి విధానాలు కానీ చాలా లోతుగా వాళ్ళు పరిశీలన ఉండేది. వాళ్ళు లోతైన పరిశీలనతోటి వాళ్ళ సమస్యకు పరిష్కారం ఎట్లా, అసలు ఈ మూలాలన్నింటినీ వెతికేలాడే పనిలో ఆ చెల్లె నిరంతరం పరితాపించింది అంటే మాకు కనిపించింది. కానీ ఆమె చైతన్యం నిజంగా ఇంతటి ఒక తెలంగాణ ఉద్యమంలోకి వెళ్ళి స్ఫూర్తిలోకి వెళ్ళి పోరాడిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత అట్లాంటి ఒక చైతన్యం అనేటువంటి ఒక గొప్ప ఉద్యమంలోకి పోయి మొత్తం ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేస్తానని మేము ఎప్పుడు అనుకోలే. మాకు మీకు చివరిగా ఎప్పుడు కలిసింది? ఎప్పుడు మాట్లాడింది తెలంగాణ ఉద్యమం? వచ్చినప్పుడు కూడా మాకు కనబడ్డది ఇక్కడనే. మాకు 2014లో మనకు తెలంగాణ వచ్చింది. జూన్ 2కు మనకు అంత ఆవిర్భావం జరిగింది. కానీ ఆ తర్వాత ఒక 2, 3 నెలలు మాకు తర్వాత మాకు మళ్ళా అంటే మేమేమనుకున్నామంటే తను ఏదైనా జాబ్ చేస్తుందేమో, పిల్లలు అమ్మాయిలు చాలామంది రకరకాల ఎక్కడోళ్ళు అక్కడ చాలామంది ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు రకరకాల అంటే రాజకీయ పార్టీలో లేనటువంటి వాళ్ళందరూ ఎక్కడోళ్ళు అక్కడ పెళ్ళిళ్ళు చేసుకుని ఉద్యోగాలు అట్లా ఇట్లా వాళ్ళ ప్రొఫెషన్లోకి వెళ్ళిపోయారు. అట్లా గిట్ట ఏమైనా చెల్లె పెళ్లి చేసుకుని స్థిరపడిపోయిందేమో, ఉద్యోగం గిట్ట చేసుకుంటుందేమో అనుకున్నాం యాక్టివ్గా లేకపోయేసరికి. కానీ సడన్గా కొన్ని రోజుల కిందట మనం పేపర్లు చదువుతున్నప్పుడు ఒక ఘటన ఏదో జరిగినప్పుడు అప్పుడు వీళ్ళందరి పేర్లు రాసిండ్రు. అరే చెల్లె ఇంత చైతన్యంతో ఇంత నిర్ణయం తీసుకుందా అని మేమే ఆశ్చర్యానికి గురైనాం. కాబట్టి ఇలా కగారు పేరుతోటి ఏదైతే భారతీయ జనతా పార్టీ ఈ దేశ పౌరులను చంపుతున్న తీరు ఏదైతుందో, అమానవీయంగా చనిపోయినటువంటి శవాలను కూడా ఇలా ఆ కుటుంబ సభ్యులకు అప్పజెప్పకుండా చేస్తున్నటువంటి దుర్మార్గం ఏదైతే ఉందో, దీన్ని తెలంగాణ సమాజమే కాదు యావత్ భారతదేశ సమాజం కూడా ఇలా భారతీయ జనతా పార్టీ వైఖరి పైన చీత్తు అని ఉంచుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే చనిపోయినటువంటి శవాలకు ఏం రాజకీయాలు ఉంటాయి? ఎందుకు శవాలను చూస్తే మీరు భయపడతా ఉన్నారు? ఎందుకు ఆ కుటుంబ సభ్యులకు ఇయ్యలేకపోతా ఉన్నారు? కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఏదైతే ఈ మధ్య భారతంలో జరుగుతున్నటువంటి ఈ కగారు పేరుతో జరుగుతున్నటువంటి విధ్వంసం ఉందో, ఇలా ఈ దేశ పౌరుల మీదనే ఇలా తుపాకులు ఎక్కుపెట్టి బాంబుల వర్షం కురిపించుకుంటూ ఈ దేశ పౌరులను చంపుతూ ఇలా దానికి ఈ మొత్తం ఆ సంపదనంతా కూడా అక్కడ ఉన్నటువంటి మధ్య భారతంలో ఉన్న సంపదనంతా కూడా ఆదాని, అంబానీ, జిందాలకు దోచిపెట్టడానికి కోసం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో మోడీ, అమిత్ షాలు చేసినటువంటి ఈ విధ్వంసకర అభివృద్ధిని నమ్మినాను కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీగా మేము చాలా వ్యతిరేకిస్తూ ఉన్నాం. వెంటనే ఈ ప్రజల మీద దాడులు చేసి చంపేటువంటి విధానాన్ని మానుకోవాలి. వాళ్ళు ఏదైతే ఇక్కడ మా నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఉన్నటువంటి అధికార పార్టీ ఉన్నటువంటి మా నాయకులు కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది.
ఇది శాంతి భద్రత సమస్య మేము చూడడం లేదు. ఇది సామాజిక, రాజకీయ, ఆర్థిక కోణంలోకెళ్ళే చూస్తున్నాం. దీని మూలాల వెతుకులాటలో మేము ఉన్నాం. గతంలో మా పార్టీ చర్చలు కూడా చేసింది కాబట్టి ఖచ్చితంగా ఈ మూలాల వెతుకులాటలో ఉన్నాం. దీన్ని ఇప్పుడు వాళ్ళని చర్చలకు ఎందుకు పిలవట్లేదు? ఎందుకు భయపడతా ఉన్నారు చర్చలకు పిలిస్తే? మీ దోపిడీ ఏందో, మీ అన్యాయం ఏందో, భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో చేస్తున్నటువంటి దుర్మార్గం ఏందో బయటపడుతుంది. కాబట్టి ఇలా ఆదాని అంబానీలకు మీరు కట్టబెట్టడానికి, సంపదను కట్టబెట్టడానికి కోసమే వాళ్ళని చంపుతా ఉన్నారు అనేది చాలా స్పష్టంగా ప్రజలంతా మాట్లాడుకుంటున్నారు, విద్యార్థులంతా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి తేట తెల్లమవుతుంది. కాబట్టి ఇలా అట్లా కాకుండా ఉండాలంటే వాళ్ళని చంపేయాలనేది, చంపేసి మొత్తంగా ఆదాని అంబానీకి ఆ గుట్టలు, ఆ అడవి, అక్కడ ఉన్నటువంటి ఐరన్ ఓవర్స్, అక్కడ ఉన్నటువంటి బాక్సైట్, అక్కడ ఉన్నటువంటి యురేనియం, అక్కడ ఉన్నటువంటి బంగారు వజ్రాలకు సంబంధించినటువంటి ఏవైతే ఆ ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలనేటువంటి ఈ సంపదనంతా, సహజ సంపదనంతా, ప్రకృతి సంపదనంతా దోచుకుపోయేటువంటి పనిలో ఇలా భారతీయ జనతా పార్టీ నాయకులు నిమగ్నమై ఉన్నారు. దాంట్లో భాగంగానే మధ్య భారతంలో ఇలా ఆదివాసులను చంపుతూ ఉన్నారు, వాళ్ళకు అండగా ఉన్నటువంటి మావోయిస్టులను చంపుతూ ఉన్నారు. ఈ దేశ పౌరుల మీద ఈ దేశ ప్రభుత్వమే ఇలా రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి భారత రాజ్యాంగాన్ని అమలు పరుస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఇలా ప్రజల జీవించే హక్కును కాలు రాస్తూ ఉన్నారు. ఇలా ఆదివాసులకు ఉన్నటువంటి ఆర్టికల్ ఏదైతే షెడ్యూల్ 5, షెడ్యూల్ 6 ఉందో దాన్ని ఇలా ఉల్లంఘిస్తూ ఉన్నారు. పేసా చట్టాలు, 107 చట్టాలు, ఎన్నో పోరాటాల ద్వారా తెచ్చుకున్నటువంటి చట్టాలన్నింటి కూడా ఇలా రాజ్యాంగ ఉల్లంఘనకు ఇలా భారతీయ జనతా పార్టీ పాల్పడుతుందని చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఎందుకంటే మీకు నిజంగా రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నట్టయితే, మీరు చర్చలు చేయాలి కదా. మీరు చర్చలు ఎందుకు చేయట్లేదు? రాజ్యాంగబద్ధంగా చర్చలు ఎందుకు చేయట్లేదు? ఒక పాకిస్తాన్ తీవ్రవాదులతోటి, ఈ దేశం మీద దాడులు చేసినటువంటి దుర్మార్గులతోటి, శత్రు దేశంతో మీరు చర్చలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఈ దేశ పౌరులు వాళ్ళకు భిన్నాభిప్రాయాలున్నాయి, ఈ దేశంలో అంటరానితనం, అస్పృశ్యత, దోపిడీ, అణచివేత, పీడన ఇవన్నీ ఉన్నాయనేది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటికీ పరిష్కార మార్గాలు వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు. అదేదో పిలిచి మాట్లాడి నువ్వు రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు నువ్వు ఇట్లా కల్పిస్తాం అనేటువంటి నమ్మకాన్ని కల్పించాలి కదా. కల్పించకుండా ఇలా చర్చించడానికి మేము చర్చించామనేటువంటి మాటలు, ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నటువంటి మంత్రులు కూడా చూసినాం. వాళ్ళు మనువాద ఏదైతే నమ్ముతా ఉన్నారో వాళ్ళు విశ్వసించేటువంటి మహాభారతం కావచ్చు, వాళ్ళు విశ్వసించేటువంటి భారతీయ జనతా పార్టీ, ఇలా ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ శక్తులు విశ్వసించేటువంటి మహాభారతమైన, అది రామాయణమైన. పిచ్చి మూర్ఖులారా, మీరు మహాభారతం గురించి చెప్తారు, రామాయణం గురించి చెప్తారు, దాన్ని ఒకసారి చదువుకోండి. దాంట్లో కూడా కౌరవులకు, పాండవులకు మధ్యన శ్రీకృష్ణుడు చర్చలకు పోతాడు. అవునా కదా? చర్చలకు పోయింది కదా. కాబట్టి చర్చలు అనేది అప్పటి నుంచి కూడా ఉన్నాయి. కాబట్టి మేమేమంటున్నాం, రాజ్యాంగబద్ధంగా ఇలా రాజ్యాంగబద్ధ పాలన జరుగుతుంది కాబట్టి చట్టాన్ని చేతులకు తీసుకొని చంపే అధికారం మీకు లేదు. ఈ దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానాలు ఉన్నాయి, సుప్రీంకోర్టు ఉంది, హైకోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, ఈ దేశంలో చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత ఈ దేశాన్ని వెళ్తున్నటువంటి పాలకుల మీద ఉంది. కాబట్టి ఇలా రాజ్యాంగబద్ధంగా పౌరులకు ఇచ్చినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటి ఉల్లంఘన జరగకుండా నీ పరిపాలన కొనసాగాలి. కానీ ఇలా దాన్ని ధ్వంసం చేస్తూ, దాన్ని పక్కకు పెడుతూ, ఇలా దాన్ని వైలేట్ చేస్తూ, రాజ్యాంగాన్ని వైలేట్ చేస్తూ నీ పాలన కొనసాగుతుంది. దీన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఇది మానవీయ కోణంలో ఆలోచన చేయాలి. ఈ చంపడం అనేది ఏదైతుందో, చట్టాన్ని చేతిలో తీసుకోవడం అయితే ఏదైతుందో అది దుర్మార్గమైనటువంటి చర్య, హేయమైన చర్య. కాబట్టి వెంటనే మధ్య భారతంలో జరుగుతున్నటువంటి రక్తపాతాన్ని ఆపాలి, వాళ్ళతో చర్చించాలి. వాళ్ళకి రాజ్యాంగం మీద విశ్వాసం లేదంటున్నారు కదా, వాళ్ళకి రాజ్యాంగం మీద విశ్వాసం కలిగించేటువంటి పనులు ఇలా చర్చలకు పిలిచి ఆహ్వానించి వాళ్ళు ఏదైతే సమస్యలు ముందర పెడతారో ఆ సమస్యలకు నీ పరిష్కార మార్గం ఏందో వాళ్ళకు చెప్పాలి. చెప్పి అప్పుడు నువ్వు వాళ్ళను తుపాకులు వదిలిపెట్టి లోపల ప్రజల్లో వచ్చి ఈ దేశంలో మీరు కూడా అభివృద్ధిలో భాగంగామని వాళ్ళని ఆహ్వానించాలి. అట్లా చేయకుండా దుర్మార్గంగా నేను పాకిస్తాన్ వాళ్ళతోటి, తీవ్రవాదులతోటి ఒప్పందాలు చేసుకుంటా, ట్రంప్ చెప్తే యుద్ధాన్ని ఆపుతాడు, పాకిస్తాన్ తీవ్రవాదులతో చర్చిస్తారు. కానీ ఈ దేశ పౌరుల మీదనో కాల్పులు జరిపి ఈ దేశ పౌరులను చంపేస్తారు. మీరు అబ్జర్వ్ చేయండి. మొత్తంగా ఈ దేశంలో అప్పుడు మొత్తంగా ఎన్డీఏ ఉన్నప్పుడు అబ్దుల్ కలాంని రాష్ట్రపతిగా పెట్టిళ్ళు. అప్పుడు మొత్తంగా ముస్లింల మీద ఊచకొత్త జరిగింది. రామ్నాథ్ కోవింద్ని పెట్టిళ్ళు, దళితుల మీద జరిగింది ఎపిసోడ్ అంతా కూడా. ఇప్పుడు ముర్మును పెట్టిళ్ళు, ఆదివాసీ మహిళను పెట్టిళ్ళు. ముర్ము గారిని వారిని పెట్టి కూడా వారి నాయకత్వంలో ఇప్పుడు రాష్ట్రపతిగా ఉన్నారు. ఇప్పుడు ఆదివాసులందరినీ హననం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏ వర్గాలనైతే ఒక పదవిలో, రాజ్యాంగబద్ధమైన పదవిలో కూర్చోబెట్టిలో ఆ వర్గాలను మొత్తంగా హననం చేసుకుంటూ పోతున్నటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది. దీన్ని ప్రజలు, ప్రజాస్వామికవాదులు, బుద్ధిజీవులు, మేధావులు, మానవతావాదులందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ హననం అనేది మంచిది కాదు, ఈ హింస అనేది మంచిది కాదు. కాబట్టి వెంటనే కాల్పుల విరమణకు పాల్పడి
వాళ్ళతోటి చర్చలు జరపాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ పైన ఉన్నది. భారతీయ జనతా పార్టీ నాయకులు దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకు చర్చలు చేయట్లేదో కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ దేశ పౌరులకు చెప్పాల్సిన బాధ్యత మోడీ పైన ఉంది, అమిత్ షా పైన ఉంది. కాబట్టి ఇట్లాంటి దొంగ నాటకాలు మీరు పక్కకు పెట్టేసి కంపెనీల కోసం, కంపెనీ పెట్టుబడిదారుల కోసమే మీరు ఈ దేశాన్ని ఏలుతున్నారు. ఈ దేశాన్ని అంతా దోచి వాళ్ళకు జేబులో పెడుతున్నారు. మీ పిడికెడ మంది గుజరాతీ పెట్టుబడిదారుల కోసమే భారతదేశం అంతా విచ్ఛిన్నం చేస్తూ మతం పేరుతోటి, కులం పేరుతోటి ఇలా రాజకీయాలు చేస్తూ దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈ దుర్మార్గాన్ని అంతా కూడా ప్రజలు, ప్రజాస్వామికవాదులు, విద్యార్థులు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. ఇలా భారతీయ జనతా పార్టీని ఎక్కడికక్కడ నిలదీయాల్సిన బాధ్యత విద్యార్థి తెలంగాణ సమాజం పైన అందరిపైన ఉంది. ఇది మొత్తం మీద ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేత కోటా శ్రీనివాస్ క్లియర్ చెప్తా ఉన్నాడు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి కావచ్చు, గతంలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి నాయకులు కావచ్చు, అతని జ్ఞాపకాలని తలుచుకుంటేనే ఆపరేషన్ ఖగార్లో అప్పుడు విద్యార్థి సహచర నేతగా పనిచేసినటువంటి విజయలక్ష్మి అలియాస్ భూమికకు సంబంధించి చాలా కీలకంగా పనిచేసేది. అమ్మాయిలలో ఆమె చాలా ఉద్యమంలో కీలకంగా ఉంటూ అబ్బాయిలకి ప్రొటెక్షన్ ఇచ్చే వ్యక్తి విజయలక్ష్మి అంటూ కూడా విజయలక్ష్మిని తలుచుకుంటూ నివాళులర్పిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇది మొత్తం మీద ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి అటు ఆపరేషన్ ఖగార్ మీద, ఇటు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించినటువంటి ఒపీనియన్ తీసుకోవడం జరిగింది. సో మొత్తం మీద క్లియర్గా తెలుస్తోంది ఆపరేషన్ ఖగార్ను ఆపాలంటూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది, ఆగుతుందా మరి ఆపరేషన్ ఖగార్ 2026 మార్చ్ 31 వరకు కంటిన్యూ అవుతుంది అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, ఉస్మానియా యూనివర్సిటీ. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.